ఈ సందర్భ పాకిస్తాన్ కు భారత్ కౌంటర్ అటాక్ ఇవాళ ఉదయం 9 గంటలకు విదేశాంగ శాఖ ప్రెస్ మీట్. భారత్ పాక్ మధ్య మరోసారి దాడులు 8 పాక్ మిసైల్స్ ను పేల్చేసిన భారత సైన్యం. పాక్ ప్రధాని నివాసం సమీపంలో డ్రోన్లతో పేలుళ్లు, సురక్షిత ప్రాంతానికి షహబాజ్ షరీఫ్ తరలింపు. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం, సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్. భారత ఆర్మీ అదుపులో పాకిస్తాన్ పైలట్, F-16 జెట్ పైలట్ గా గుర్తింపు. జమ్మూ కాశ్మీర్ లో టెన్షన్ వాతావరణం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. సాంబా సెక్టార్ లో దాడులకు తెగబడ్డ పాక్, 8 పాక్ మిసైల్స్ ను S-400 తో పేల్చేసిన భారత్. పఠాన్కోట్ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసిన పాక్, మిసైల్స్ డ్రోన్లను మధ్యలోనే నిర్వీర్యం చేసిన భారత్. పాకిస్తాన్ ఫైటర్ జెట్ 16 ను కూల్చివేసిన భారత్, 2 JF-17 యుద్ధ విమానాలు ధ్వంసం. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర హై అలర్ట్, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు భేటీ, సరిహద్దుల్లో తాజా పరిస్థితులను వివరించిన దోవల్. ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు, త్రివిధ సైన్యాల అధిపతులతో రాజ్నాథ్ భేటీ. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న భారత్ ఆర్మీ, జమ్మూకు ఎలాంటి నష్టము జరగలేదని క్లారిటీ. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్, దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లోనూ భద్రత పెంపు. పాక్ మరోసారి షాక్ ఇచ్చిన ఇండియా, లాహోర్, సియాల్కోట్ పై భారత్ కౌంటర్ అటాక్. విదేశాంగ శాఖ మంత్రికి యుఎస్ సెక్రటరీ ఫోన్, పాక్ దుశ్చర్యను వివరించిన జైశంకర్. యూరి సెక్టార్ లో పాక్ కాల్పులు సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత సైన్యం. పాక్ పై మరోసారి బలూచిస్తాన్ ఆర్మీ దాడి, క్వెటా నగరంపై BLA దాడులు. ధర్మశాలలో IPL మ్యాచ్ రద్దు, బ్లాక్అవుట్ కారణంగా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు. ఈ నెల 11న ముంబై పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు, ధర్మశాల నుంచి అహ్మదాబాద్ కు వేదిక మార్పు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఆల్ పార్టీ మీటింగ్ లో స్పష్టం చేసిన రాజ్నాథ్. భారత్ తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి సీఎం రేవంత్ వార్నింగ్. ఓడిపోయి ఇళ్లలో ఉండి ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా నిరుద్యోగులను పట్టించుకున్నారా అని భట్టి ప్రశ్న. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, రాజధానిగా అమరావతి పేరుతో గెజెట్ విడుదల చేయాలని కేంద్రానికి విన్నపం. కరెగుట్టల్లో మరో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి, పలువురికి గాయాలు.